హైదరాబాద్ లో హోలీని సందడిగా జరుపుకుంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో హోలీ కలర్ఫుల్ గా సాగుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంగీత అందిస్తారు. సంగీత, ఉస్మానియాలో హోలీ సంబరాలు ఎలా జరుగుతున్నాయి? ముందుగా మీకు హోలీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ శ్వేత. ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ హోలీ సంబరాలు కూడా చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పండి, అసలు హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు కదా, అసలు బంజారా ప్రజలమైనటువంటి మేము బంజారా విద్యార్థులుగా ఉస్మానియా యూనివర్సిటీలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు మొదటి పండుగ ఈరోజు హోలీ పండుగ. ఏదైతే 60 సంవత్సరాలుగా మేము మా పోరాటాల ద్వారా ఇవాళ ఉద్యమానికి మూల స్తంభాలుగా నిలిచినటువంటి విద్యార్థులమైనటువంటి మేము ఉస్మానియా గడ్డ నుండి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మా వంతు పాత్ర నిర్వహించి ఈరోజు మేము ఈ తెలంగాణ జయహో తెలంగాణగా ఈ హోలీ సంబరాలను జరుపుకున్నందుకు నిజంగా మా కళలు ఈరోజు నిజమైనాయని చెప్పి మేమందరం ఆశిస్తున్నాము. అదేవిధంగా మా బంజారా కమ్యూనిటీలో ఈ హోలీ పండుగకు చాలా ప్రశస్తి. ఈ పండుగను మేము 3 రోజులుగా జరుపుకుంటాము. అదేవిధంగా అందులోనే భాగంగా భాగ్ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు డప్పు డాన్సులతో ఈరోజు మేము మా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే విధంగా అందరికి హ్యాపీ హోలీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హోలీ పండుగ జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది మాకు. ఉస్మానియా క్యాంపస్ లో తెలంగాణనే కాకుండా ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కూడా మేము హోలీ సంబరాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీస్ తో వచ్చేసి ఇప్పుడిప్పుడుగానే ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి ఒక్కొక్కరుగా చేరుకోవడం జరుగుతుంది. ప్రతి ఇయర్ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, చిన్నపిల్లలు కూడా ఫ్యామిలీతో వాళ్ళు రావడం జరిగింది. అసలు చిన్న పిల్లలందరూ కూడా వచ్చేసి హోలీ ఆడుకుంటూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము, వాళ్ళు కూడా చాలా చాలా ఇదిగా ఇక్కడికి వచ్చేసి తెలంగాణ ప్రాంతంలో ఇలా హోలీ ఫెస్టివల్ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా ఇదిగా ఉంటున్నారు. వీళ్ళు డప్పుకు తగ్గట్టుగా దరువుకు తగ్గట్టుగా కూడా స్టెప్పులు వేస్తూ మొత్తం హోలీ చాలా ఘనంగా జరుగుతున్నారు. ఒక్కొక్కరుగానే ఇప్పుడు చేసుకుంటున్నారు. ఇంకొక అరగంట ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కూడా హోలీ సంబరాలు ఎక్కువ సంఖ్యలో జరిగే అవకాశం ఉంది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అసలు చిన్నపిల్లలు తీసుకొచ్చారు కదా, ఎవ్రీ ఇయర్ వస్తారా? ఇక్కడనే జాబ్ చేస్తాను ఉస్మానియా యూనివర్సిటీలో. ఎవ్రీ ఇయర్ ఇక్కడ హోలీ ఆడడానికి వస్తాం. ఇక్కడ మొత్తం జై తెలంగాణ. హ్యాపీ హోలీ ఎవ్రీవన్. ఎవ్రీ ఇయర్ వస్తావా? ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు ఇక్కడ? విత్ కలర్స్. ఇక్కడ చూస్తుంటే కూడా చిన్న పిల్లలందరూ కూడా చాలా హ్యాపీ హోలీ సెలబ్రేషన్స్ అంటే కూడా జరుపుకుంటున్నారు. చిన్న పిల్లలందరూ కూడా హ్యాపీ హోలీ అంటే చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా వీరు అసలు మనం చూస్తున్న ఒక్కొక్కరుగానే ఇప్పుడు వస్తూ ఉన్నారు. పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకోబోతున్నారు. మొత్తం ఆర్ట్స్ కాలేజ్ అంతా కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, అదే విధంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది విఐపీలు కూడా, కోదండరాలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వచ్చేసి ఇక్కడ విద్యార్థుల మధ్య హోలీ సంబరాలను జరుపుకుంటారు అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ సంబరాలు దాదాపు 2 గంటల ప్రాంతం వరకు కూడా జరుగుతాయి. ఇప్పుడుగానే అంటే ఇటు ఆర్ట్స్ కాలేజ్ లో ఉన్న అన్ని హాస్టల్స్ కి అటు ఇటు ఈవెన్ అదే విధంగా లేడీ హాస్టల్ నుంచి కూడా స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. చిన్నపిల్లలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ రంగుల పండుగ, ఈ రంగుల తెలంగాణలో వచ్చినటువంటి మొట్టమొదటి రంగోలి. అందరి మా విద్యార్థుల యొక్క భవిష్యత్తు కూడా రంగులమయం కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దీన్ని కూడా చాలా హోరాహోరంగా జరుపుకుంటున్నాం. ప్రతి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తు రంగులమయం కావాలని చెప్పి, ఇదే విధంగా ఇంద్రధనుసు ఏ విధంగా 7 రంగులు విబ్జిఆర్ ఉందో అదే విధంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తు కూడా విబ్జిఆర్ లాగా 7 రంగులలాగా రంగులమయం కావాలని చెప్పేసి కోరుకుంటూ తెలంగాణ ఈరోజు హోలీ సందర్భంగా హ్యాపీ అందరికీ హోలీ సందర్భంగా ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ. ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారా మీరు? ఇక్కడ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు కదా? ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం మేము. ఇదే విధంగా ఈ ఇయర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉండాలి. ఈ ఇయర్ సొంత రాష్ట్రంలో చేసుకుంటున్నాం. మా కళని నిజం చేసుకున్నాము తెలంగాణని. అందుకే చాలా ఇంకా ఎక్కువ మంది వచ్చే విధంగా ఉంది. చాలా ఎక్కువ మంచిగా జరుపుకుంటాం. మొత్తంగా చూసుకుంటే కూడా ఇక్కడ మొత్తం చాలా కోలాహలంగా కనిపిస్తుంది. ఇంకా కాసేపట్లో కూడా ఈ ప్రాంగణం అంతా
చేసుకుంటాము, అదేవిధంగా ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటాము అని చెప్పేసి అన్నారు. ఒక్కొక్కరుగానే విద్యార్థులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇంకా కాసేపట్లో కూడా ఇది మొత్తం ఆర్ట్స్ కళ అంతా కూడా రంగులమయంగా మారే అవకాశం ఉంది. ఇది చూస్తుంటే ఒక్కొక్కరు హాస్టల్స్ నుంచి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా చేరుకోవడం జరుగుతున్నారు. బ్యాచెస్ వైజ్ అందరూ చాలా ఇదిగా అంటే హాస్టల్స్ దగ్గర ఆల్రెడీ ఆడేసుకొని ఫ్రెండ్స్ అందరూ హోలీ సెలబ్రేట్ చేసుకొని ఇక్కడికి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చేరుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి. హ్యాపీ హోలీ. ఈరోజు మన యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి హోలీ ఉత్సవానికి ప్రతి ఒక్క విద్యార్థి ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. అంతే